ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ముగ్గురు మంత్రుల మధ్య గొడవ, తీవ్ర టెన్షన్ లో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్సభ స్థానంపై టెన్షన్ గా నెలకొంది. ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. తన భార్య నందినికి ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తన కొడుకు యుగేందర్ ఖమ్మం టికెట్ ఇప్పించేందుకు తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలా ఖమ్మం లోక్సభ స్థానం టికెట్ కోసం ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ముగ్గురులో టికెట్ ఎవరికి ఇవ్వాలనేది ఏఐసీసీ తెలుసుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే మంత్రుల మధ్య సహాయత కూర్చేలా బాధ్యత ఏఐసీసీ ఇన్ఛార్జ్ మున్షికి అయితే అప్పగించింది. సాయంత్రం మున్షి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతల సమావేశం అయితే జరగనుంది. సమావేశాన్ని బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అయితే హాజరు కానున్నారు. ఆల్రెడీ మనం చూసేసాము. నిన్న తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి మధ్య పెద్ద గొడవ, వాగ్వాదమే జరిగిందంటున్నారు. ఇలా ముగ్గురు నేతలు పోటీ ఉండడంతో ఎవరిని సర్దుమర్చాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలనేది పెద్ద తలకానొప్పిగా మారింది. నేతల మధ్య పెద్ద గొడవ జరిగిందంటూ వార్తలు కూడా అంటున్నారు రాజకీయ నిపుణులు.